ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇవాటికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. చాలా రకాల హామీలు మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 అనే హామీలే కాకుండా చెప్పకుండా చాలా లేక బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభల్లో అప్పటి వరకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లేదా రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మార్చే విధంగా చాలా రకాల హామీలు ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పట్లో ఇచ్చిన హామీలలో సూపర్ 6 అందరికీ తెలిసిందే. అవి కాకుండా కీలకమైనవి శాంతి భద్రతలు, తర్వాత అవినీతి, అక్రమాలు, మైనింగ్ మాఫియాలు, దోపిడీ, మహిళలపై దాడులు, దళితులపై దాడులు, ఇటువంటి విషయాలపైనే అప్పట్లో కూటమి సర్కారు చాలా మేజర్గా దృష్టి పెట్టింది. సరే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉండదు, కానీ అప్పట్లో లోకేష్ దాన్ని ఒక అస్త్రంగా తీసుకుని రెడ్ బుక్ రాస్తున్నాము, ఈ తప్పులు చేసే వాళ్ళందరి మీద వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పి అన్నారు. ఆ మేరకు అంటే ఆ స్థాయిలో అప్పట్లో దాడులు జరిగాయి, ఆ మేరకు అప్పట్లో అరాచకాలు జరిగాయి, దాష్టీకం, పేదలపైన, దళితులపైన, ప్రశ్నించేవాడిపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన జరిగాయి. వీళ్ళందరికీ రక్షణ కల్పిస్తామని, అలాగే బీసీలకు ప్రత్యేకమైన భద్రతా బిల్లు తీసుకొస్తామని చాలా రకాల హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చంపేసిన అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకా చాలా రాష్ట్ర వ్యాప్తంగా నాశనం అయిపోయిన రోడ్లు కానీ, కనీస మౌలిక వసతులు లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం, పరిశ్రమలు పారిపోవడం, మామూలుగా తరలి రావడం ఉంటాయి, పరిశ్రమలు పారిపోవడం, ఇటువంటివన్నీ ఆ 5 ఏళ్ళు చూసిన ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక హోప్. చంద్రబాబు నాయుడు అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక కొత్త జీవం పోయగలడనేది జనం నమ్మారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తోడవడం, వీళ్ళిద్దరికీ తోడు బీజేపీ కూడా తోడు ఉండడంతో ఖచ్చితంగా ఆ 5 ఏళ్ల పాలనలో, జగన్ 5 ఏళ్ల పాలనలో దాదాపు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం అభివృద్ధి అన్ని రకాలుగా ముందుకెళ్తుందని నమ్మి 164 సీట్ల మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు ప్రజలు. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అంటే తెలిసిందే, పరిపాలనలో చాలా ఆయన అడ్మినిస్ట్రేషన్లో మంచి దిట్ట అని. కాబట్టి అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ మిగతా విషయాలు ఎలా ఉన్నాయి, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, డెలివరీ సిస్టమ్ ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఆశించిన మేరకు ఎలా ఉంది, ఇలాంటి కీలకమైన అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. మరోవైపు గతం తాలూకు ఆ హింస నీడలు, ఆ అవినీతి నీడలు, లేకపోతే ఆ విధ్వంసం నీడలు పోయాయా, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తేరుకున్నదా, వీటన్నిటి నుంచి బయటపడిందా, ఇవి చర్చనీయాంశాలు. ఇవాళ తిరుపతిలో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీటి మీద చాలా డీటెయిల్గా, పివిఎన్ మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, వీళ్ళందరూ డీటెయిల్గా మాట్లాడారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్లే చెప్తున్నారు. ఒకటి, ఓవర్ నైట్ అన్నీ అయిపోవు అని చంద్రబాబు నాయుడు స్వయంగా అన్నారు. ఇవాళ నిజమే, ఓవర్ నైట్ అయిపోతుందా అంటే ఒక్కసారిగా అభివృద్ధి ఓవర్ నైట్ అయిపోదు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఓవర్ నైట్ మాసిపోవు. అలాగే ఓవర్ నైట్ అమరావతి నిర్మాణం జరిగిపోదు. ఓవర్ నైట్ ఆగిపోయిన పోలవరం పూర్తి కాదు. ఇవన్నీ వాస్తవాలే, ఒప్పుకోవచ్చు. అలాగే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. కేంద్రం సహకరించబట్టే ఈ మాత్రం ముందుకెళ్ళగలుగుతున్నాం అంటున్నారు. ఇవి కూడా నిజమే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి అప్పులు చాలా అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు అన్నారు. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఆల్రెడీ ఇప్పటికే 4 లక్షల కోట్ల వరకు అప్పు చేశారని చెప్తున్నారు. ఈ అప్పు అంతా ఏమవుతోంది? సో ఇలాంటి చాలా అంశాలు చర్చ ప్రజల్లో జరుగుతోంది. వీటితో పాటు డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో చాలా అడ్వాన్స్గా ఉంది.
ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? రోడ్లు బాగు చేశారు, ఇంకా ఇతరత్ర మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? వీటన్నిటిని మించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది? రాష్ట్ర ప్రజలు ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ప్రజలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ప్రజలు ఒక ఎత్తు అయితే పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? జనసేన పార్టీ కార్యకర్తలు సంతృప్తికరంగా ఉన్నారా? ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. తర్వాత అన్ని తరగతుల ప్రజలు, సామాజిక వర్గాల పరంగా కానీ సామాజిక తరగతుల పరంగా కానీ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ఇటువంటి కీలకమైన అంశాలన్నీ చర్చిద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో విశ్లేషకులు ప్రముఖ సెఫాలజిస్ట్ కె రవికుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే అందరికి నమస్కారం అండి. నమస్కారం. యా వరప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. ఒక ఎట్ ఏ గ్లాన్స్ లాగా అనుకుంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన, కూటమి ప్రభుత్వం యొక్క పాలన మీ వరకు మీకు సంతృప్తికరంగా సాగుతోందా? ప్రజలకు చెప్పిన మాట కానీ, ఇచ్చిన మాట కానీ, హామీలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు అనుకున్న ట్రాక్లో వెళ్తోందా? అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. గత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు స్టైల్ ఉంది, ఆయనకు ముద్ర ఉంది. ఆయన స్టైల్లో దాన్ని మొత్తం సిస్టమ్ని గ్రిప్లో తెచ్చుకొని 3 పార్టీలని సమన్వయం చేసుకుంటూ ఒక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఇంపాక్ట్ నుంచి ఇటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పార్టీని, ఇటు కూటమిని అందరిని ట్రాక్లో తెచ్చుకొని చాలా కష్ట పరిస్థితుల మధ్య ఆయన చాలా ఓపికగా ముందుకెళ్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. చాలా సమన్వయం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ట్రాక్లో తీసుకొచ్చారు. ఆ ట్రాక్లో తీసుకురావడం వల్లనే పెద్ద సమస్య అయినటువంటి, పెద్ద హార్డీలు అయినటువంటి అమరావతి రాజధాని విషయంలో చాలా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, చాలా వర్క్స్ ప్రోగ్రెస్ ఉంది. అదేవిధంగా పోలవరం ప్రోగ్రెస్ ఉంది. అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి కూడా మీరు అందరూ ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నారు. ఇంకా అది రియలైజ్ అయ్యి దానివల్ల వచ్చే ఉత్పత్తులు లేకపోతే వచ్చే ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. చాలా అట్రాక్టివ్గా ఇండియాలో ఉన్న చీఫ్ మినిస్టర్స్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్గా, మోస్ట్ ఫోకల్ చీఫ్ మినిస్టర్గా, చాలా మెచ్యూర్డ్ చీఫ్ మినిస్టర్గా అన్ని పార్టీలు, అన్ని వ్యవస్థలు ఆయన గౌరవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద అసెట్గా ఉన్నాడు ఈరోజు మొత్తం స్టేట్కి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేశాడు, విధ్వంసం చేశాడు. అంటే ఒక కేర్లెస్నెస్. చంద్రబాబు నాయుడు గారు అసెట్ గా ఉన్నమాట నిజమే, కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కాదు మోడీ అసెట్ అని చెప్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళా? అదే నేనేది, ఆయన ప్రైమ్ మినిస్టర్ కదండి. ప్రైమ్ మినిస్టరు ఆ వెయిటేజ్, ఆ వాల్యూ ఆయనకి ఇవ్వాలి, అది ఇస్తున్నాడు. అట్ ది సేమ్ టైం మీ అందరికీ రాష్ట్రం, దేశం, ఈవెన్ మోడీ గారికి కూడా తెలుసు వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనేది. అందువల్ల ఆ వెయిట్ ఆయనకు ఉంటుంది, ఆ సీనియారిటీ ఆయనకు ఉంటుంది. దాన్ని ఎవరు కాదు, అది మర్యాద, రాజకీయ మర్యాదల్లో అంటాడు. మోడీ గారు ప్రైమ్ మినిస్టరు, ఆయన వాళ్ళ పార్టీ, వాళ్ళకున్న బీజేపీకి ఉన్నటువంటి రాష్ట్రము కేంద్రం కలిసి ఎలాగైనా వెళ్ళాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశంలో ఇతర రాజకీయ పార్టీల్లో కానీ కరెక్ట్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారితో అలయ బలయలాగానే కలిసి పనిచేసుకుంటున్నారు. తప్పదు మరి, ఎందుకంటే చేసుకుంటేనే ఆ సమాఖ్య స్ఫూర్తిలో రాష్ట్రానికి నిధులు వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు మీరు అనుకున్న ట్రాక్ లోనే, మీ లక్ష్యాలకు అనుగుణంగా మీరు అనుకున్న ట్రాక్ లోనే వెళ్తుందా పరిపాలన? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని, ప్రజలు మా కోసం ఎన్డీఏ కూటమిని, వారి కోసం వారు సంతోషంగా ఉండాలని చెప్పి మమ్మల్ని గెలిపించారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే
2019 నుంచి 2024 వరకు ఒక విధ్వంసకర పాలన ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది. ఏ రోజైతే ప్రజావేదికని ధ్వంసం చేసి తన పరిపాలనని మొదలుపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి అదే మైండ్ సెట్లో ఆంధ్ర అంటే అభివృద్ధి మా దృష్టిలో మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా అధ్యక్షులు మాధవ్ గారు కానీ మా కాన్సెప్ట్లో ఆంధ్ర అంటే అభివృద్ధి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర అంటే అవినీతి చేసుకోవడం, అలాగే అరాచక పాలన చేసుకోవడం, ముఖ్యంగా అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా దాచుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఉన్నటువంటి మనం కూటమి 2 ఏళ్ల పాలన మీద డిబేట్ చేస్తున్నాం, జగన్ 5 ఏళ్ల పాలన మీద కాదు. అందుకని చెప్తున్నా. అది చెప్పుతూ ఈ రోజు మీరు గమనించినట్టయితే ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. దేశంలో వికసిత భారత్ కోసం నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మా ఎన్డీఏ కూటమి ప్రజల ఇష్టాలు సూపర్ 6 మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చినప్పటికీ ఈరోజు మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని అన్ని ప్రజల కోసం ముందుకు తీసుకుపోతూ సవ్యంగా తీసుకుపోతున్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎందుకంటే గాడిలో ఇప్పుడే పడ్డాం. 2024 పైన ఇప్పుడే ట్రాక్ పైకి మా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. ఇంకా వేగం పుంజుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ నెరవేర్చే దిశగా మేము ముందుకు పోతున్నాం. ఈరోజు జనాలు కూడా మీరు ఏమైనా గమనించినట్టయితే మన ఏబిఎన్లో ఇప్పుడు వస్తుంది, అక్కడ వచ్చినటువంటి జనాలు డబ్బుల కోసం రాలేదు, డప్పులతో వచ్చారు. డప్పులు అంటే వాయిద్యాలతో. ఎందుకంటే వారు సంతోషంగా ఉన్నారు, మేమందరం బాగున్నాం ఒక భావనతో మొత్తం వచ్చారు. అది డిఫరెన్స్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని. నేను ఎందుకు కంపేర్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూస్తుంటే ప్రజలకు తెలియాలి ఆ విధ్వంసకర పరిపాలన ఏ విధంగా ఉందో తెలిసారు. కాబట్టే మాకు 151 సీట్లు గతంలో వారికి ఇస్తే మాకు ఈరోజు మా కూటమికి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఎంత వ్యత్యాసం అంటే ప్రజలు ఓటనే ఆయుధంతో ఈరోజు మమ్మల్ని ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారు. కాబట్టి మేము సక్రమంగా పనిచేస్తున్నామని చెప్పి ఆత్మ తృప్తి కూడా మాకుంది. అది ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినట్టు ఫీడ్బ్యాక్. నేను ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 1 గంట ముందు వెళ్ళా, గ్యాలరీలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడితే అంటే అక్కడికి వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తున్నా కొత్త వాళ్ళు అంటే అక్కడికి వచ్చిన వారు కామన్ పీపుల్ కాదు. అక్కడికి వచ్చిన వారు 3 పార్టీల కార్యకర్తలు అయి ఉంటారు లేదా సానుభూతి పరులు అయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ లేదా వాళ్ళు చెప్పిందే బేస్ చేసుకున్న అంతా బాగుంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేను చెప్తున్నా అదే పప్పులో మేమేం కాలేదన్నా. అక్కడ నుండి దామినేడు కానీ పరిసర ప్రాంతాల్లో ఉంటే వ్యక్తులు నాకు బాగా తెలుసు. వారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. మీటింగ్ కోసం మా నాయకులు వస్తున్నారు, ఏం చెప్తున్నారు వినేదానికి. అందుకని చెప్తున్నా డబ్బుల కోసం రాలేదు, డబ్బులతో వచ్చారని చెప్పి మాట ఎందుకు మాట్లాడానంటే అక్కడ ఉంటే స్థానికులు అందరూ పార్టీ వాళ్ళు కాదు. దాదాపు అక్కడ వచ్చినట్టు జనాలందరూ కండువా వేసుకున్నాడు పార్టీ కండువా లేకుండా ఈరోజు వినేదానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా. అదే డిఫరెన్స్ చెప్తున్నా నేను. ఈ రోజు చాలా బాగా జరిగిన సమావేశం. ఇది ప్రజా వేదికగా నేను భావిస్తున్నా. నేను ప్రసాద్ గారు కానీ మీది కానీ, ఎందుకంటే మీరు కూటమిలో పార్టీల నాయకులు కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీల నాయకులు కూడా ముందు మీ ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు గఫూర్ గారు, తులసిరెడ్డి గారు, అలాగే మై ఫ్రెండ్ సెఫాలజిస్ట్ రవికుమార్ గారు కూడా మనతో జాయిన్. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి కృష్ణ గారు. తులసిరెడ్డి గారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వద్దు, కొత్త ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అని ఎందుకు కోరుకున్నారు? ఈ 2 ఏళ్లలో ప్రజలు కోరుకున్న ట్రాక్ లో వెళ్తోందా పరిపాలన? అంటే మనం కరెక్ట్ గా పోల్చాలంటే ఈవెన్ కాంగ్రెస్ పాలన కూడా పోల్చాలా, అది మళ్ళీ వద్దాం. ఇక్కడ మనం వాళ్ళిద్దరినే కాదు, మొత్తం 79 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 24 సంవత్సరాల పాటు టీడీపీ, కేవలం 5 సంవత్సరాల పాటే వైకాపా. కాబట్టి అదేదో వైకాపా 5 సంవత్సరాలది ఈ రెండింటినీ పోల్చడం కరెక్ట్ కాదు, దానికి మళ్ళా వద్దాం. ఇప్పుడు ముందు ఈ 2 సంవత్సరాల కూటమి పాలన గురించి మనము ఒక విశ్లేషణ చేస్తే నాణానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు ఈ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన కూడా మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. అన్ని డిమెరిట్స్ అని చెప్పడం లేదు, మెరిట్స్ కూడా ఉన్నాయి. ముందు మనం మెరిట్సే తీసుకున్నాం. ఈరోజు అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది, అవన్నీ వాస్తవమే.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, కొంతవరకు పెట్టుబడులు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో, చేనేత రంగానికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, ఇవన్నీ అన్ని వాస్తవాలే. కాబట్టి ఇవన్నీ విచారకం చెప్పచ్చు. కానీ వైఫల్యాలు తీసుకుంటే కొండబీటి చెంతాడులో ఉన్నాయి. విజయాలు ఉన్నాయి, కానీ వైఫల్యాలు అపజయాలు కొండబీటి చెంతాడులో ఉన్నాయి. దాంట్లో చాలా ఉన్నాయి, కానీ కొన్ని మేజర్వి మాట్లాడుకున్నాం. మేజర్ చెప్దాం. ఒకటి అప్పులు. మేము కానీ కాంగ్రెస్ వాళ్ళం కానీ కూటమి పార్టీలు కానీ గతం జగన్ ప్రభుత్వాన్ని ఎక్కువ అటాక్ చేసింది ఏమి? అప్పుల మీదనే. జగన్ ప్రభుత్వము స్తోమతకు మించి అప్పులు చేస్తుంది అని చెప్పేసి అందరం విమర్శించే వాళ్ళమే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. గతంలో జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో డైరెక్ట్ అప్పులు, పరోక్ష అప్పులు, తర్వాత అవి కాకుండా డైరెక్ట్ అప్పులు చేసింది 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు. ఓన్లీ జగన్ పేరు చెప్తున్నాను, అంతకుముందు కాంగ్రెస్ది, చంద్రబాబుది కుములేటివ్ కాకుండా ఓన్లీ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వము డైరెక్ట్ గా చేసిన అప్పులు 3,32,000 కోట్ల రూపాయలు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు, అదనపు అప్పు 3,56,650 కోట్ల రూపాయలు. అది 5 ఏళ్లలో 3,32,000 కోట్లు. ఇది 2 సంవత్సరాల్లో 3,56,650 కోట్లు. కాబట్టి ఇది అప్పుల విషయంలో. 2 బాధుడు. గవర్నమెంట్ గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఈ బాధుడు, దంచుడు, వీరబాధుడు అని చెప్పేసి అందరం విమర్శించాం. కానీ ప్రస్తుతము సరే కేంద్ర ప్రభుత్వం యొక్క అది కూడా కావచ్చు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, ఇవన్నీ ఏది ఏమైనా కర్ణాటకకు, తమిళనాడుకు పోల్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ఆంధ్రప్రదేశ్ కు గతంలో విమర్శించాం కదా. ఏ కూటమి జగన్ ప్రభుత్వంలో వచ్చేసి కర్ణాటకకు బెంగళూరు పోయేటప్పుడు ఇక్కడ బెంగళూరు వెనక పెట్రోల్, డీజిల్ పట్టించుకుంటాము, మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ పెట్టుకొని వస్తామని చెప్పేసి 8-10 రూపాయలు తేడా ఉంటుందని చెప్పేసి అందరం విమర్శించాలమే. సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏ మాత్రం వచ్చేసి ఇప్పుడు ఎస్పెషల్ రాయలసీమలో జగన్ పెంచిందే కంటిన్యూ అవుతుంది, వీళ్ళేం తగ్గించలేదు, కంటిన్యూ అవుతుంది. కాబట్టి బాధుడు వచ్చేసి వీరబాధుడు, అది కంటిన్యూ అవుతుంది. మూడవది, ఇప్పుడు మీరు అనేది ఏంటి? జగన్ పెంచిన దాన్ని వీళ్ళు తగ్గించాలంటారా? అప్పుడు అన్నారు కదా, అప్పుడు విమర్శించారు, తగ్గిస్తామన్నట్టు నేనైతే నాకైతే గుర్తులేదు. ఓకే, అప్పుడు విమర్శించి మేము తగ్గిస్తామని చెప్పారు. కనీసం దాంతో సమానంగా చేస్తామని చెప్పారు. కర్ణాటక, చెన్నైతో సమానంగా చేస్తామని చెప్పారు, కానీ ఏం తెలియదు. మూడవది సూపర్ సిక్స్ అవునన్నా కాదన్నా ఈ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణాల్లో సూపర్ 6 కారణం. 2 ఏళ్ళు అయింది. సూపర్ 6 లో ఇప్పటి వరకు కూడా ఇంకా సగము అమలుకు నోచుకోలేదు. సగం నోచుకున్నాయి. ఒకటి వచ్చేసి సామాజిక పెన్షన్ 4 అయినా 2 కావాలి. 2.5 నర్ర అనేది చాలా పెద్దది. ఆ నర్ర అనేది చాలా పెద్దది. ఎందుకంటున్నా అంటే 2.5లో ఫస్ట్ నిరుద్యోగ భృతి, 6 నిరుద్యోగ భృతి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు పైసా ఇవ్వలేదు. అది ఒక యువతకు సంబంధించింది. రెండవది వచ్చేసి 6 ఒకటి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్, అది చాలా పెద్దది అమౌంట్ వచ్చేసి, కాబట్టి అది ఇంప్లిమెంట్ కాలేదు. మూడవది మహిళలకు సంబంధించి 3 చెప్పారు. ఒకటి గ్యాస్ సిలిండర్లు, ఓకే. రెండవది వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం, ఓకే. కానీ ప్రధానమైనది ఆడబిడ్డ అనేది పెద్ద అమౌంట్ అయింది. ఇదే అది పెండింగ్ ఉందిలే, అందులో స్త్రీ శక్తిలో అది పెండింగ్ ఉంది. అది పెద్ద అమౌంట్ అయింది. అదే మొత్తం ఈ 6 హామీలలో, సూపర్ 6 హామీలలో మహిళలకు 3 హామీల్లో 9 అనుకుంటే మొత్తం పెద్ద అమౌంట్ అయింది ఇదేనమాట. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళకు 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి నెలకు 1,500 చొప్పున. కాబట్టి సూపర్ 6 హామీలో ఆ విధంగా ఉంది. తర్వాత వీళ్ళు పదే అంటారు మాది డబుల్ ఇంజన్ వలన చాలా బెనిఫిట్ జరిగిందని చెప్పేసి పదే అందరూ చెప్తున్నారు. కానీ మనము మేడి పండు చూడ మేలిమయుడని చెప్పేసి అది చూస్తే గ్రాంటు 2023-24లో అంటే జగన్ చివరి సంవత్సరంలో కేంద్రం నుండి వివిధ పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు
34,698 కోట్ల రూపాయలు. ఇది కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం. కానీ 24-25లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ వివిధ పథకాల కింద 20,188 కోట్లు, అంటే 14,500 కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ తగ్గింది. మరి దీన్ని డబుల్ ఇంజన్ అనాలనా, ట్రబుల్ ఇంజన్ అనాలనా? నెక్స్ట్ వచ్చేసి పదే చెప్తుంటారు సంపద సృష్టి అని చెప్పేసి, మేము సంపద సృష్టిస్తామని చెప్పేసి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనం ఓవరాల్ గా బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మిగతా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే తులసిరెడ్డి గారు అంటే ఏమనుకోవద్దు దయచేసి, ఇక్కడ మనం అంత మైక్రో లెవెల్లో కాకుండా ఓవరాల్ ఎలా ఉంది, ఎందుకంటే ప్రతిదీ మనం ఎక్స్పెండిచర్ లేకపోతే మేజర్ ఇంకా నేను వచ్చేసి చాలా చేంతాడని చెప్పినా కదా, ఇప్పుడు వచ్చేసి 3-4 చెప్పింది ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెండిచర్లు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సంపద సృష్టి అనేది మేజర్. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పేది, జగన్ విమర్శించేది, అది కంపేర్ చేస్తున్నాం. ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ తీసుకుందాం, మళ్ళీ తీసుకుంటా నేను. గఫూర్ గారి అబ్జర్వేషన్ కూడా తీసుకుందాం. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏ ప్రజల ఏ ఆకాంక్షల మేరకు వచ్చింది, చాలా ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నో డౌట్. ఆ ఆకాంక్షలను తీర్చే దిశగా ఈ సర్కారు ఆ ట్రాక్ లో వెళ్తోందా? గఫూర్ సాబ్. వెంకటకృష్ణ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు సరే, మీరు 2 సంవత్సరాల రివ్యూ పెట్టినారు, ఓకే. ఎందుకంటే రివ్యూలు జరుగుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా విజయాలు సాధించినామని విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. నేనే విజయోత్సవాలు అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఏమి చేయలేదు ఈ ప్రభుత్వం అని నేను చెప్పడం లేదు. సామాజిక పెన్షన్లు అదొక మంచి నిర్ణయము, దాన్ని అమలు చేసినారు. ఆ రకంగా ఏమంటే అదనంగా కొంత భారాన్ని భరించి ప్రజలు మాత్రం ఆ విషయంలో అది అంగీకరిస్తున్నారండి. ఇది 4,000 రూపాయలు ఇవ్వడము, అట్లాగే మిగతా ఈ అంగవైకల్యం కలిగిన వాళ్లకు ఇతరులకు అధికంగా ఇవ్వడం, ఇది హర్షము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్త వాళ్ళకి ఇవ్వడంలే, అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అన్నట్లే ఉంది. చాలా మంది అర్హులైనటువంటి పేదవాళ్ళు నిలిచిపోయినారు. అదే సమయంలో అనర్హులకు మేము తగ్గించాలా అని వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేశారు, కానీ ఆగిపోయింది. అది నా పాయింట్ ఏంటంటే, మీరు మేము ఇప్పుడు అర్హులకు తగ్గిస్తే ఒప్పుకోం కదా. అర్హులకు ఎందుకు తగ్గిస్తారు సార్? అర్హులకు ఎందుకు తగ్గిస్తారు? అదే సరే, మంచిది, అది చర్చిద్దాం తర్వాత. అయితే కొత్త సామాజిక పెన్షన్లు కావాలనేటువంటి కోరిక మాత్రం నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేయలేదు. ఇది నంబర్ 1. నంబర్ 2, పరిశ్రమలకు సంబంధించి కొంత ప్రయత్నం చేస్తున్నాను, నేనేం కాదను. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంటే దాన్ని అబ్బాయి ఏం లేదు అని జగన్మోహన్ రెడ్డి లెక్క నేను చెప్పలేను. డేటా సెంటర్ రావడం కానీ, అట్లాగే కొన్ని ఇండస్ట్రీస్ రావడం కానీ, ఇటువంటివన్నీ. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నామంటే, ఇప్పుడు రాయలసీమ ప్రజలు మేము చూసేది ఏంటంటే, పోయిన మహానాడులో కడపలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయిపోయింది, మేము ప్రారంభించబోతున్నాం, జిందాల్ వారు వచ్చినాడు కడప స్టీల్ ప్లాంట్ అని. మళ్ళొక మహానాడు కూడా అయింది కదా, అయినా ఇంతవరకు అతిగతి లేదు. ఇట్లాంటివి అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది కాకుండా సహజంగా పెట్టుబడిదారులు ఎక్కడికి వస్తారంటే, ఎక్కడైతే సహజంగా వనరులు ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అటువంటి చోట్లకే వస్తారు. కొత్త ప్రాంతాలకు, వెనుకబడ్డ ప్రాంతాలకు రావాలంటే ప్రత్యేకంగా ఏదైనా అదనపు రాయితీలు ఇస్తే తప్ప పెట్టుబడులు రారు. అటువంటి ఒక సమగ్ర వ్యూహము రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఉంటుందని మేము ఆశించాం. ఎందుకంటే అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి పెట్టుకుంటారని. అన్ని ప్రాంతాలు కాదు, ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటాను. అంటే ఇక్కడ గఫూర్ సాబ్ ఒక పాయింట్ అంటే, ఎందుకంటే కొన్ని విషయాల్లో మీలాంటి వారు సీనియర్ మోస్ట్, నేను మిమ్మల్ని తులసిరెడ్డి గారిని కూర్చోబెట్టింది కూడా ఆ ఉద్దేశంతో. మీలాంటి వారు మాట్లాడే మాటలు చాలా సెన్సిబుల్గా ఉంటాయి, ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు. కడపలో స్టీల్ ప్లాంట్ లేట్ అయ్యింది అనేది కాదనలేని వాస్తవం, నో డౌట్. కానీ అది లేట్ అయ్యింది కాబట్టి
మొత్తం ప్రాంతాన్నే నిర్లక్ష్యం చేశారు అని అనడము సబబైన స్టేట్మెంటా? అంటాను నేను ఇప్పుడు నేను సబ్స్టాన్షియేట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే వెంకటేశ్వర గారు ఇప్పుడు ఏ ఫార్ అమరావతి, పి ఫార్ పోలవరం, నాకు అభ్యంతరం లేదు. పోలవరం కావాల్సిందే, పోలవరానికి స్ట్రాంగ్ సపోర్టర్ నేను. పోలవరం నీళ్లను రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు మళ్లించుకుంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాలేదు. అంతవరకు మనం దాని పోలవరాన్ని పూర్తి చేయాలనేసి అంటాం మనం. అయితే ఏ ఫార్ అమరావతి అనే దాంట్లో అమరావతి నిర్మాణం ఎంత ఉండాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏమంటే, అమరావతి అనేది ఒకటే క్యాపిటల్. ఇక దాంట్లో 2, 3, 5 అట్లా లేవు. అమరావతి ఒకటే క్యాపిటల్. క్యాపిటల్ అంటే అర్థం ఏమిటి? పరిపాలనా కేంద్రం. కాబట్టి పరిపాలనకు అవసరమైనటువంటి భవనాల నిర్మాణం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టుకోవడం అంతవరకే తప్ప, ఇక లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద ఖర్చు పెడతాం, మిగతా ప్రాంతాల్లో ఏమి పెట్టాము అనేటువంటి ఆ తర్కము నిలబడదండి. అది ప్రజలు ఒప్పుకోరు దాన్ని. ఈ 2 సంవత్సరాలు అదే జరుగుతుంది. ఇంకా మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంటే 14, 19 మధ్య చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. 19లో ఆయన చెప్పినటువంటిది ఏమి? హ్యాపీ ఫ్యాక్టర్ 90% ఉంది, అది ఉంది, ఇది ఉంది, బ్రహ్మాండంగా ప్రజలు ఉన్నారు అని చెప్పాడు. ఏమైంది ఎన్నికల్లో? నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తుంది ఏమంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు నారా చంద్రబాబు నాయుడు, 14, 19 మధ్య ఎట్లా ఉందో ఆయన ఫంక్షనింగ్, 24 తర్వాత ఈ రోజు ఆ ఫంక్షనింగే ఉంది తప్ప ఆయన ప్రజలతో కలవడు, ప్రజలతో మాట్లాడు, ప్రజలకు అవకాశం లేదు. బ్యూరోక్రాట్స్ అందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేస్తుంటాడు. ఈ రివ్యూ చేయాల్సినటువంటి మంత్రులకు పని లేదు. అడ్మినిస్ట్రేషన్ ఈరోజు ఏమంటే, మంత్రులు అధికారులను అడుగుతున్నారు ఏం చెప్పారు ముఖ్యమంత్రి అని. ఇది మంచిది కాదండి. ఏ గవర్నమెంట్ కైనా, ఏ గవర్నమెంట్ కూడా మంచిది కాదు. ఆ ఫంక్షనింగ్ మారాల. లేకపోతే డెమోక్రసీ కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తాం మనం? జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలిసేవాడు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారులతో కలిసేవాడు, మాట్లాడేవాడు అంతే. కాదు, అధికారుల్ని మంత్రులు అడుగుతున్నారా? ఎస్ ఓకే ఎస్ ఓకే ఓకే నేను నాకు అనుభవాలు ఉన్నాయి చెప్పాలంటే. నేను మిమ్మల్ని అబద్ధంగా లేకపోతే వేరే అనట్లేదు, అది క్లారిటీ కోసం అడిగాను. చెప్పినటువంటి మాటనే చెప్తున్నాను నేను. మంత్రులు ఏమంటే, మా అధికారి ఇటు చెప్పినాడబ్బా, ఇది ఆలోచన గవర్నమెంట్ ది. ఒరే నీవు గవర్నమెంట్, నువ్వు పార్ట్ గవర్నమెంట్ లో క్యాబినెట్. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఆ రకమైన పేరు ఉంది, అధికారులతోనే ఆయన ఎక్కువ డిపెండ్ అవుతాడు అనేది ఉందిలేండి. నా పాయింట్ ఏమంటే, ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు విమర్శించాలనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏం మార్పు? జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలిసేవాడు కదా, ఎవరిది వినేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ బుర్రలు ఉంటే తోసేవాడు. బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. ఎక్కడైనా మీటింగ్ పెట్టిన పరదాలు కట్టుకునేవాడు, ఎవరితో కలిసేవాడు కాదు. ఇది కదా విమర్శ. ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు ప్రజలతో గడవడానికి ఏం నాకు ఆ ఇబ్బందో నాకు అర్థం కాలేదు. మీరు వెంకటకృష్ణ గారు, మీరు ఒక పాపులర్ యాంకర్ గా కాకుండా మీరు ఒక మామూలు పౌరుడుగా మీరు ట్రై చేయండి. ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఉంటుందేమో, ఉండదు. అంటే నేను చెప్పేది ఏమిటి, ఆయనతో నాకేం పని లేదు. నేనేం ఆయన చుట్టూ తిరిగి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే గఫూర్ గారు, అన్ఫార్చునేట్ ఇదేంటంటే, ఏమో కేరళ ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ దగ్గర ఎలా ఉండేదో పరిస్థితి నాకు తెలియనిది నేను తెలిసినట్టు అబద్ధం ఆడను. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతే. ఇంకా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రాజశేఖర్ కలిసేవాడు కదా, రాజశేఖర్ ప్రజలతో కలిసేవాడు కదా. అప్పుడు సార్ దయచేసి ఒక్క మాట వినండి. తెలుగు రాష్ట్రాల్లో అంటే రెండు అయింది ఎప్పుడు? 2014లో. 14 నుంచి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కలవడు. అది ఎందుకు అనేది నేను చెప్పాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులైనా, మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులైనా, ఎవరైనా సరే పౌరులకి కలవరు, మీలాంటి వాళ్ళకి కలవరు, వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలు. రవికుమార్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. రవికుమార్ గారు, గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో దాని పర్ఫార్మెన్స్ ని అసెస్ చేయమంటే మీరేం చెప్తారు? మరి మైక్రో లెవెల్లో ఎంత వెళ్ళేంత టైం మనకి లేదు, కానీ ఒక ఓవర్ వ్యూ లాగా నేను నక్షల్లో చెప్తా. ఎందుకంటే మేము లాస్ట్ 30 days దీని మీదనే ఆల్మోస్ట్ ఒక 17,500 పీపుల్ తో ఆన్లైన్ అండ్ ఫిజికల్ ఇంటరాక్షన్స్ తో పాటు
ఎంటైర్ పబ్లిక్ డొమైన్ డేటాస్ తో పాటు గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, అఫీషియల్స్ ఏంది మీకు అంత ఎలా interest ఏంటి? ఫంక్షనింగ్ చేస్తారు. సో ఇట్స్ ఆర్ ప్రొఫెషన్. బీయింగ్ ఎన్ ఏపీ సిటిజన్ అంటే పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ చేయడము, ఏదైనా పార్టీ చేయమంటే చేయడము? నో నో నో, గవర్నెన్స్ పార్టీ సర్వేలు చేయమంటది కానీ ఈ కైండ్ ఆఫ్ స్టడీ అనేది జనరల్ గా చేయరు ఎవరు కూడా. బట్ అవుట్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ ఎన్ సిటిజన్ ఆఫ్ ఏపీ, నాకు ఈ స్టేట్ మీద కొంత గ్రోత్ పారామీటర్స్ మీద ఐడియా ఉంది కాబట్టి నేను ఒక స్టడీ చేసాము, ఒక 30 days చేసాము విత్ ఇన్ లిటిల్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మై ఇంట్రెస్ట్స్. సో నేను పర్టికులర్ గా ఒక 10 parameters ని స్టడీ చేశాను. వన్ ఈజ్ ఏంటంటే ఎనీ గవర్నమెంట్ ని అసెస్ చేసేటప్పుడు కీలకమైనది ఏంటంటే రూల్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ రూల్ ఆఫ్ లా. ఈ గవర్నెన్స్ అండ్ రూల్ ఆఫ్ లాకి వచ్చేటప్పటికి కంపేర్ టు ఎర్లియర్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్ చేయడం కానీ, లేకపోతే పొలిటికల్ వెండెట్టాస్ అనేవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే 2019-24 మధ్యలో జరిగిన లాట్ ఆఫ్ ఇష్యూస్ లో ఆఫీసర్స్ ఎలా యాక్ట్ చేశారు, ఎస్పెషల్లీ పోలీస్ అఫీషియల్స్ ఎలా ఉన్నారు అనేది మనం పక్కకు పెట్టినా, ఈ టర్మ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే అంత స్థాయిలో ఏమి అయితే లేవనేది ఓవరాల్ ఫీడ్బ్యాక్. సో దీనికైతే మనం 6 points వరకు మనం ఇవ్వచ్చు. వేరే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ డెలివరీకి వచ్చేటప్పటికి ఇందాక చాలా మంది పెద్దలు చెప్పారు, వెల్ఫేర్ అనే దాని మీద ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది కూడా ఒక కోణం అనే గాని అనుకున్నారు కానీ, బట్ నేను గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇంటరాక్షన్స్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే వెల్ఫేర్ ఈజ్ నాట్ ఆఫ్ ఎన్ ఎక్సెసివ్ డోసేజ్. మీరు జగన్ గవర్నమెంట్ లో చూసుకుంటే నవరత్నాలు అనే స్కీమ్ పెట్టి 24/7 ఈ వెల్ఫేర్ అనే ఒక మోడల్ మీదనే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం, ఎక్కువ స్థాయిలో మేము వెల్ఫేర్ ఇస్తున్నామంటే ఒకనొక స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా పప్పు బెల్లాల్లో పెంచుతున్నారు అనే ఒక కమెంట్స్ కూడా చేయడం జరిగింది. బట్ అదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేసేటప్పటికి చాలా క్రిటిసిజం వచ్చినా కూడా ఈ రోజు గ్రౌండ్ లో ఏముందంటే పల్లెల్లో రోడ్లు కనిపిస్తున్నాయి, అర్బన్ ఫెసిలిటీస్ బానే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బానే ఉంది, ఏదైతే అవసరం ఉందో ఆ స్కీమ్స్ కే డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారు అన్న ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది న్యూట్రల్స్ ఎక్స్ప్రెస్ చేశారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గవర్నమెంట్. ఎందుకంటే సెక్షన్ ఆఫ్ పార్టిసిపన్ ఓటర్స్ వీళ్ళకో 40% ఉంటారు, వాళ్ళకో 40% కామన్ గా ఉంటారు. బట్ ఎవరైతే ఈ 10-15 ఓటర్స్ ఈ వెల్ఫేర్ కి వ్యతిరేకంగా జగన్ గవర్నమెంట్ లో కూడా చాలా మంది ఏంటి ఇంత ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అవసరమా అని అన్న ఇంటలెక్చువల్స్ కావచ్చు, చదువుకున్న యూత్ కావచ్చు, చాలా మంది అన్నారు ఆ మాట. బట్ వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఎక్సెసివ్ డోసేజ్ గా లేదు. సో కంపేర్ టు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ డెలివరీ బాగుంది. బట్ ప్రాబ్లం అంతా ఏమవుతుంది అంటే పబ్లిక్ సర్వీస్ డెలివరీకి వచ్చేటప్పటికి కింది స్థాయిలో కరప్షన్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంఆర్ఓ ఆఫీసెస్, ఆర్టీఓ ఆఫీసెస్ లో కంపేర్ టు పాత గవర్నమెంట్ కన్నా ఏంటంటే ఇప్పుడు కరప్షన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది కదా రవి, కరప్షన్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది కదా. అంటే నేను అనేది అలా కాదండి, కామన్ మ్యాన్ నీడ్స్ కి వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు జీవీఎంసీ లో నేను చూసా, ఒక చిన్న బిల్డర్ తో మాట్లాడా, ఆ బిల్డర్ కు వచ్చిన ఇష్యూ రిజాల్వ్ అవడానికి 1.5 year పట్టింది. ఇన్ఫాక్ట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగిన తర్వాతనే అది రెక్టిఫై అయింది. వాస్తవం అదే 2-3 అపార్ట్మెంట్ రాసిస్తే అయ్యి ఉంటుంది అది కూడా. నేను అందుకే చెప్తున్నా అది ఇంకా ఎక్కువ డోసేజ్ లో ఉంది, దాన్ని కర్బ్ చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది. ద థర్డ్ పాయింట్ ఈజ్ ఎకనామిక్ మేనేజ్మెంట్. ఓకే, కంపేర్ టు పాత గవర్నమెంట్ కన్నా ఈ 2 సంవత్సరాల్లోనే ఎక్కువ అప్పులు చేసింది ప్రభుత్వం అని చెప్పి ఇంటలెక్చువల్స్ గానీ, మేధావులు గానీ, ఈవెన్ నేను కూడా అనొచ్చు గానీ, ప్రొడక్టివిటీ ఏంటి అనేది కూడా అదర్ సైడ్ ఆఫ్ యాంగిల్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ రావడం కావచ్చు, గ్రౌండింగ్ ఆఫ్ ఫ్యూ ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇదంతా రావడం వల్ల ఏమవుతుంది అంటే కొంత బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు బేసికలీ అనే మీకు తెలుసు ఈజ్ అన్ ఎకనమిస్ట్ అండ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం అందరం కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి 10 points ఇవ్వచ్చండి అవుట్ ఆఫ్ 15. ఎకనమిక్ అండ్ ఫినాన్స్ మేనేజ్మెంట్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం యావరేజ్ గా 10 points ని మనం డిక్లేర్ చేయొచ్చు. వేరేజ్ 4వ పాయింట్ మీకు చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ ఇది, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. అలాంటి అడ్మినిస్ట్రేషన్ మరి ఏంటో మరి నాకు తెలియదు కానీ లాస్ట్ 5 years ఆఫ్ గవర్నమెంట్ లో ఆఫీసర్స్ తాలూకా ఇల్యూజన్ అనుకోవాలో ఏంటో తెలియదు, లేకపోతే అదే గవర్నమెంట్ ఒక 10-20 ఏళ్ళు ఉంటుందనే ఉద్దేశంతో ఏంటో గానీ వాళ్ళు ఏం చెప్తే అది చేసేసారండి. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ రాగానే
ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే గ్రూప్ 1 వాళ్ళు ఏంటంటే రిక్రూట్ అయిన తర్వాత 30 ఏళ్ళు వాళ్ళే ఉంటారు. సడన్ గా వాళ్ళు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతోనే సంసారం చేయాలి. సో దీని మీద ఏంటి, మన ఎలక్షన్స్ టైంలో ఎక్కువగా గవర్నమెంట్ మీద క్రిటిసిజం చేసేటప్పుడు అప్పుడున్న అధికారుల తప్పిదాలను కూడా మనం గట్టిగా మాట్లాడడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా సోషల్ మీడియా స్ట్రెస్ ఎక్కువైపోయింది. మీరు ఒక అధికారిని ఇలా పోస్ట్ చేస్తే ఆ అధికారి ఆ రోజు ఇలా చేశాడని చెప్పి తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. దీనివల్ల నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 1924లో ఒక 1 minute లోనే కంప్లీట్ చేస్తానండి. 1924లో ఏ సిఐడి విభాగం అయితే కేసులు కట్టిందో, స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే మిగతా కేసులు కట్టిందో, అదే సిఐడి డిపార్ట్మెంట్ ఈ రోజు ఆ కేసుల్ని చాలా ఐ మీన్ టు సే ఏంటంటే లెజిమేట్ వేలో ఆ కేసెస్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. నేను రీసెంట్ గా ఢిల్లీ నుండి ఫ్లై అవుతుండేటప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన అడ్వకేట్ నాతో మాట్లాడుతుండేటప్పుడు ఈ కేసు ఏదైతే ఏసీబీ కోర్టు క్లోజ్ చేసిన కేసు కాపీ చదువుతూ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారో లేకపోతే ఐఓస్ ఉన్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి రవి, ఇది ఇంటర్నేషనల్ కోర్టులోకి వెళ్ళినా కూడా ఈ కేసెస్ రీఓపెన్ అవ్వవు, అన్ని ల్యాప్సెస్ ఉన్నాయి 1924 మధ్యలో, బట్ ఎవరు చేశారు ఏంటని నన్ను అడిగితే ఐ యూజ్ టు సే సరే సో అండ్ సో డిపార్ట్మెంట్ ఇలా అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఆఫీసర్స్ మరి 1924 మధ్యలో అదే అధికారులు ఐఓలుగా ఉన్నారు. బట్ వాళ్ళు ఈ రోజు ఎలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఆ కేసెస్ క్లోజ్ చేయగలిగారు అని అంటే అప్పుడున్న ప్రెజర్ ఏంటి అనేది మీరు ఇక్కడ గమనించాలి. ఈ రోజు పొలిటికల్ బాసుల ప్రెషర్ వల్లనే కేసులు పెడతారు, పొలిటికల్ బాసుల ప్రెషర్ వల్లనే కేసులు విత్డ్రా అవుతాయి. ఇదంతా కూడా సిస్టమ్ ని ఆటాడుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, పబ్లిక్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందాక మీ అనాలిసిస్ చెప్పారు, ఇంకా చాలా చెప్తారు మీరు. నేను 1 గంట టైం ఇచ్చినా మీరు అనలైజ్ చేయగలరు, ఐ నో. బట్ ఉన్న టైం దీంట్లో పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద మీ అబ్జర్వేషన్ చెప్పండి. ప్రధానంగా మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం కాబట్టి రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ మెజారిటీ ఉంటారు కాబట్టి. అవును. కానీ రైతుల్లో మాత్రము తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఏ పంటకు ఆ సమయంలో గిట్టుబాటు ధర లభించడం లేదు. అటు పొగాకు గాని, మిర్చి గాని, హార్టికల్చర్ గాని, మొక్కజొన్న గాని, జొన్న గాని, ఉల్లి గాని, టమోటో గాని. కానీ రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే కానీ అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా నిరాశతో ఉన్నారు. కాబట్టి ఇది మేజర్ సెట్ బ్యాక్ వచ్చేసేసి ప్రధానంగా వాళ్ళే కాబట్టి రైతులు. రెండవది వచ్చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వాళ్ళలో వచ్చేసి చాలా ఉడికిపోతున్నారు. వాళ్ళ సమస్యలు ఒక్కటి మెగా డిఎస్ అనేది వాళ్ళకి నిరుద్యోగం సంబంధించి. కానీ ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకు, ఉపాధ్యాయులకు వచ్చేసి పిఆర్సి గత పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయకపోవడము, కొత్త పిఆర్సీ ఇవ్వకపోవడము, అరియర్స్ ఇవ్వకపోవడము, డిఎస్ ఇవ్వకపోవడము. కానీ ఉద్యోగుల్లో వచ్చేసి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇక మిగతా వచ్చేసి ఇంకా అనేకం చెప్తే కన్నా ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి, జూదము ఇవి గతంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది. మద్యం వచ్చేసి మండలానికి గంజాయి, డ్రగ్స్ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అంటున్నారా మీరు? అది కారణం ఎక్కువ తెలిసేగా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి కావచ్చు, కానీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి గతంలో ఈవెన్ వేంపల్లో ఉన్నావు, వీళ్ళు పిల్లలు వస్తుంటారు, ఒక 18-24 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలకు వచ్చేసి ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ అది విచ్చలబడి అయిపోయినాయి. వచ్చేసి ఏడంటే దొరికే పరిస్థితి వస్తుంది. గతంలో వచ్చేసి మరి పట్టించుకోవట్లేదా? ఎమ్మెల్యే గారు ఆయన వచ్చేసి చుట్టపు చూపు వస్తారు ఆయన. అరే అదేంటండి, చుట్టపు చూపు వచ్చినా కూడా ఆయన నియోజకవర్గంలో ఆ రేంజ్ లో గంజాయి, డ్రగ్స్ ఉన్నాయంటే ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలి కదా. కాబట్టి ఇవి కొంచెం ప్రధానంగా మెయిన్ గా ఎంతసేపు వచ్చేసి జగన్ తోనే కంపేర్ చేసుకోవడంతోనే సమస్య వస్తుంది. వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. కానీ వాళ్ళిద్దరే కాదు కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అది 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 ఎప్పుడో సరే అది కూడా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ తో పోలిస్తే డెఫినెట్ గా వచ్చేసి చంద్రబాబు పైన బెటర్. 20 మార్కులతో పోలిస్తే 30 మార్కులు ఉంటుంది ఆ మాటకు వస్తే. అదే 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 కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా మెయిన్ గా వచ్చేసి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకు కంట్రోల్ రాలేకపోతుంటే
ఇవే ఈ మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా దీని వలన ఎఫిషియెంట్ గా ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రావడం లేదు. ప్రతి చోట ఏదో ఒకటి వచ్చేసి ప్రధానికి ఈ కారణం ఉంటుంది బ్యాక్గ్రౌండ్. బహుశా మీరన్న లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ ఇప్పుడు మన రవి గారు చెప్పినట్టుగా ఐఏఎస్లు కానీ ఈ ఐపీఎస్లు కానీ గ్రూప్ అధికారులు కానీ వాళ్ళే ఉంటారు. ఇడిదిరిగి వాళ్ళని అక్కడెక్కడ మార్చుకుని వాళ్ళతోనే చేయించుకోవాలి కానీ నువ్వు పనికిరావు ఇంటికి వెళ్ళిపో అని అనలేరు కదా. కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి అలవాటు పడిన వాళ్ళు ఇంకా తేరుకోలేదేమో, దాని నుంచి బయటికి రావట్లేదేమో బహుశా. దానితోడు సోషల్ మీడియా బాగా అంటే గతానికి ఇప్పటికి సోషల్ మీడియా వలన మంచి ఉంది, చెడ్డ విపరీతంగా వచ్చేసి ఎక్కువైపోయింది. అదొకటి ఏ ప్రభుత్వానికైనా ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు రానుగా ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందిగా ఉన్న పరిస్థితికి వస్తా ఉంది. రైట్. వీటి మీద వరప్రసాద్ గారు ఇందాక గఫూర్ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్, ముఖ్యమంత్రి ప్రజల్ని కలవడం లేదు అనే స్టేట్మెంట్ నిజానికి అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే ఎవరో ఒక వృద్ధుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసే నేను వస్తున్నాను కలుద్దామని చెప్పి వెళ్ళి మరీ కలిశారు మొన్న అక్కడ గోదావరి జిల్లాలో సత్యనారాయణ పెద్ద ఆయన 96 years ఓల్డ్. ఒక 96 అని చెప్పాడు కానీ వాళ్ళకి పాపం ఎప్పుడు పుట్టారు 96 ఉండకపోవచ్చు. ఎనీవే సోషల్ మీడియాలో చూసే నేను వస్తున్నాను వెళ్ళి కలిశారు. అలా చాలా ఉన్నాయి. ప్రసాద్ గారు మెయిన్ గా ఏంటంటే ఒకటి మన రవి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు దేనికైతే ఫెమిలియరో అడ్మినిస్ట్రేషన్కి, ఆ అడ్మినిస్ట్రేషన్లోనే ఎందుకో ఎఫిషియన్సీ లోపించింది అనేది ఒకటి కనపడుతుంది అనేది వారి అబ్జర్వేషన్. రెండోది గఫూర్ గారు చెప్పింది ప్రజల్ని కలవడం లేదు అనేది ఒకటి. తులసిరెడ్డి గారు చెప్పింది రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, మెజారిటీగా ఉన్న రైతులు అసంతృప్తితో ఉన్నారు అని. ప్లీజ్. నేను ముందు గఫూర్ గారి దగ్గర స్టార్ట్ చేస్తానండి, నాకు కొంచెం టైం చూడండి ఎందుకంటే చాలా చెప్పండి. ఒక విషయం ఏంటంటే గఫూర్ గారు ఒక ఇంప్రెషన్ ఉంది గఫూర్ గారికి ఏంటంటే చంద్రబాబు గారికి ఏంటంటే 14 to 19 మధ్య చంద్రబాబు గారు రివ్యూస్ ఎక్కువ చేసేవారు, ఎక్కువ టైం తీసుకునేవారు అనేది బాగా ఇంప్రెషన్. ఆఫీసర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనేది ఒక ఇంప్రెషన్ ఉంది, ఎక్కువ టైం రివ్యూ చేస్తారనేది. మీరు గమనించండి, చేంజ్ గమనించండి. మీరు ఈ 24 తర్వాత చాలా టైమ్లీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ టైం తీసుకోవటం, ఆఫీసర్స్తో ఎక్కువ టైం గడపటం అది లేదు. ఆ చేంజ్ చాలా చంద్రబాబు గారు ఆ చేంజ్, ఆ టైమ్లీ ఆఫీస్కి రావడం, టైమ్లీ రివ్యూస్ చేయటం, ఆఫీసర్స్ కూడా ఆ టైమ్స్ ఫిక్స్డ్ టైమ్స్లో వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూ చేసి పంపించి డైరెక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నారు. అంతకుముందు 14 to 19 మధ్య ఆ టైం కంటే ఎక్కువ టైం రివ్యూ చేసేవారు అనేది బాగా మనందరికీ తెలిసిన విషయం. బట్ ఆ ఇంప్రెషన్లోనే గఫూర్ గారు ఉన్నాడు, అదొకటి ఐఎమ్ డిఫర్ అవుతున్నాను నేను. రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్యేస్ని మిగతా వాళ్ళని కూడా కలవట్లేదని మీరు గమనించిన ఒకసారి చేంజ్. లోకేష్ గారు ఎమ్మెల్యేస్ ఫ్యామిలీతో సహా డిన్నర్ మీటింగ్స్ పెట్టి మీ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి నేను క్లియర్ చేస్తానని చెప్పారు. సీఎం గారు కూడా సాటర్డే చాలాసార్లు పార్టీ ఆఫీస్కి వచ్చి అందరినీ కలవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రాబ్లమ్స్, నియోజకవర్గ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళకి ఉండే కొన్ని ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా డెవలప్మెంట్ కోసం, వాటన్నింటి కూడా ఆయన త్రూ డిన్నర్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళతో ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగి చాలా టైం స్పెండ్ చేస్తారు. అది ఎప్పుడు జరగలేదు, ఇది చాలా ఇంటరాక్షన్ అన్నమాట. అట్ ది సేమ్ టైం చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్కి వచ్చి చాలామంది కార్యకర్తల్ని శనివారం కలుస్తూ లీడర్స్ అందరిని కలుస్తూ మీటింగ్ పెట్టుకొని చాలా విషయాలు సంభాషిస్తా ఉన్నాను. అంటే నేనేదంటే గఫూర్ గారు నోటీస్ చేసినంత ఇంకా ఇంప్రూవ్ కావాలేమో, ఇంకా ఎక్కువ మందిని కలిస్తే బాగుంటుందేమో, అడ్వైస్ బాగుంటుంది. కానీ చాలా చేంజ్ అయింది గవర్నెన్స్లో, చాలా ఇంప్రూవ్ అయింది. చంద్రబాబు గారి స్టైల్లో ఎక్కువ మందిని కలుస్తున్నారు, లోకేష్ గారు కలుస్తున్నారు, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు అనేది మాత్రం మీ ద్వారా నేను తెలియజేస్తాను. సెకండ్ అంశం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అంశం మన రవి గారు చెప్పింది. రవి గారు గవర్నెన్స్ ఇంప్రూవ్ అయింది, లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయింది, కొన్ని చాలా విషయాలు 3 పాయింట్ చాలా పాజిటివ్గా చెప్పారు, నేను కూడా అగ్రీ అవుతున్నాను. 4వ పాయింట్ ఏంటంటే ఆఫీసర్స్లో ఇది చాలా కీలకమైన అంశం. నేను కూడా వారితో కొంచెం ఈ పాయింట్లో నేను అగ్రీ అవుతున్నాను. రవి గారి పాయింట్లో ఆఫీసర్స్ వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, డిఎస్సి సంబంధించి వైసీపీ కొంత న్యూసెన్స్ చేసింది, దాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెంటనే అడ్రస్ చేయలేదు.
దానివల్ల చాలా గ్యాప్ వచ్చింది. అట్లనే చాలా ఇష్యూస్ ఏ వస్తాం టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ చెప్పాల్సింది ఆఫీసర్స్ చెప్పాలి. కన్సర్న్ కమిషనర్సు, డైరెక్టర్సు, లేకపోతే జిల్లా అధికారులు, కలెక్టర్సు వీళ్ళు కూడా ప్రెస్లో బ్రీఫ్ చేయాలి. ఏదైనా ఇష్యూ రాగానే మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందనుకోండి, లేకపోతే ఏబిఎన్లో వచ్చిందనుకోండి, ఆ ఇష్యూ ఎమ్మెల్యేకి ఎట్లా అర్థం అవుతుంది, మినిస్టర్కి ఎట్లా అర్థం అవుతుంది? ప్రతిదీ మినిస్టర్ చూసుకోడు కదా, ఆ సెక్రటరీ స్పందించడం లేదు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఆఫీసర్స్ వెంటనే రియాక్ట్ అవ్వడం లేదు. అది పొలిటికల్ వాళ్ళు చూసుకుంటారు, ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎట్లా చూసుకుంటారు? ఇది కొంచెం చంద్రబాబు గారు దీని మీద ఫోకస్ పెట్టాలనే దాంట్లో రవి గారి అడ్వైజ్ నేను కూడా ఎండార్స్ చేస్తున్నాను, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. చంద్రబాబు స్టైల్కి అది చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు ఆ గతంలో. ఈసారి ఆఫీసర్లు ఎందుకో కొంచెం మాకెందుకు వాళ్ళు పొలిటికల్ వాళ్ళు చూసుకుంటారు, మాకెందుకు అన్నట్టు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఆఫీసర్ ట్రైన్ చేయాలి, మోటివేట్ చేయాలి, చెప్పించాలి. వాళ్ళతో టెక్నికల్ ఇష్యూస్ మినిస్టర్స్కి ఎట్లా తెలుస్తాయండి? మినిస్టర్స్ పొలిటికల్గా మాట్లాడతారు కానీ ఆ రిజర్వేషన్ హార్జెంటల్ ఆర్టికల్ అని ఎవరు చెప్తారు? ఎట్లా తెలుస్తుంది మినిస్టర్కి? ఆఫీసర్లు చెప్పాలి. దానిలో నెగ్లెక్ట్ జరుగుతూ ఉంది. అది ప్రతి డిపార్ట్మెంట్లో, ఈవెన్ మండల్ లెవెల్లో, ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఈవెన్ స్టేట్ లెవెల్లో ఆఫీసర్స్ ఏ ఇష్యూ అయితే ప్రజల్లో చర్చిస్తున్నారో ఆ విషయం టెక్నికల్ ఇష్యూ, డిపార్ట్మెంటల్ ఇష్యూ అయితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇది ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు అట్లా చేయకపోవడం అనేది. చంద్రబాబు గారు దీని మీద ఫోకస్ చేయాలని మీ ద్వారా నేను కూడా రిక్వెస్ట్ చేస్తే నేను కూడా వారికి తెలియజేస్తాను. నేను అందులో రవి గారు ఆ పాయింట్ వాళ్ళు బాగా ఐడెంటిఫై చేస్తారు. నేను కూడా ఫీల్ అవుతున్నాను. చాలా ఇష్యూస్ పేపర్లో వస్తాయి, అది ఎట్లా ఎమ్మెల్యేకి ఎలా తెలుస్తుంది, మినిస్టర్కి ఎలా తెలుస్తుంది? తెలియదండి. అది దాని మీద ఫోకస్ పెట్టాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ డిఎస్సిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎవరిని కలవరు వాళ్ళు, ఎవరు ఎమ్మెల్యేలను కలవరు, మినిస్టర్ని కలవరు, ఏదో రివ్యూలు ఆధార వెళ్తారు. ఒక ఎమ్మెల్యేని కలిస్తేనే కదా ఆ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీని కలిసి అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఆ టెక్నికాలిటీ కాదండి. సూపర్ 6 లో కూడా ఇందాక గఫూర్ గారు లేవనెత్తిన పాయింట్స్ లో కానీ లేకపోతే తులసిరెడ్డి గారు లేవనెత్తిన పాయింట్స్ లో కానీ కీలకమైనది ఏంటి అంటే సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. 3,000 అనేది ఒకటి, ఆ మహిళలకి 1,500 అనేది ఒకటి, తర్వాత మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ ఆ మహిళలకి వాళ్ళకి 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఒకటి. ఇవి ఒకటి ఎందుకు ముందుకెళ్ళడం లేదు? దాంతో పాటు నా సైడ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంది. అత్యంత కీలకమైన చెప్పండి, ఆరోగ్యశ్రీ ఎందుకు బకాయిలు పేరుకుపోతున్నాయి? హాస్పిటల్లో 2 రోజుకోసారి, నెలకోసారి స్ట్రైక్ అని ఆపేస్తున్నాయి సేవలు ఒకటి. రెండోది, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సకాలంలో అందడం లేదు, ఈ 2 ఏళ్లలో అందడం లేదు. విద్యార్థులకు ఎందుకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కాలేజీలు ఎందుకు సతాయిస్తున్నారు, వాళ్ళు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో సీరియస్గా లేదు? బోత్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బోత్. ఓకే, వరప్రసాద్ గారు మీరు టీచర్గా కూడా పనిచేశారు, మీరు మంత్రిగా పనిచేశారు, చెప్పండి. తులసి గారు చెప్పిన రైతుల సమస్య అండి. రైతుల సమస్య ఏంటంటే అది మినిమం ప్రైసెస్ అనేది లేకపోతే సపోర్ట్ ప్రైస్ అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఆధారపడి ఉంటాయండి. రైతులు ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త విత్తనాలు వచ్చాయి, కొత్త ప్రొడక్టివిటీ పెరిగింది బాగా. ఆ పెరిగిన దాని విధంగా వాళ్ళని అడ్రస్ చేయాలంటే సెంట్రల్ అండ్ స్టేట్ కోఆర్డినేషన్తో పనిచేయాలి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి రైతులకు సంబంధించి. సెంటర్ బాగానే పెంచింది కదా, ధరలు, ఇతర అపరాల ధరలు కానీ అన్ని బాగానే పెంచింది. ఇంకా అడ్రస్ చేయాలి, అది కొంచెం క్రిటికల్ ఇష్యూ రైతులకు సంబంధించి. అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్లుగా మేనిఫెస్టో మీద వద్దామండి. మేనిఫెస్టో చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు, మీరే పెద్దలందరూ చెప్పారు. ఇంకా చేయవలసి ఉన్నాయి, చూద్దాం బడ్జెట్లో ఎట్లా జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అది వస్తుంది. అవన్నీ రాకుండా నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా వెళ్తారు? గవర్నమెంట్ ఏంటంటే సార్, నేను ఒక రిక్వెస్ట్ తమ ద్వారా, వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్, గఫూర్ గారు కానీ తులసిరెడ్డి గారు చాలా వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. నా మనం ఏంటంటే జనరల్ ఓవరాల్గా గవర్నమెంట్ చాలా బాగుందనేది అందరు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఆ అవైలబిలిటీ ఫండ్ బడ్జెట్ని బట్టి, ఆ ఇంపార్టెన్స్ బట్టి ఓవరాల్ గా రవి చెప్పిన దాంట్లో కాదు, ఓవరాల్ గా రవి గారు చెప్పిన దాంట్లో కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఉన్నప్పటికీ ఏ అంశాలైతే కీలకమైన అంశాలు ఉన్నాయో, ఏది మహిళలకి 1,500 కానీ, నిరుద్యోగులు అంటే ఎవరు, యువకులు అంటే ఎవరు, జంజీలు, వాళ్ళకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం కానీ,
ఆ వెనుకబడిన వర్గాల వాళ్ళకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్న అది కానీ. సో ఇటువంటివి బిలో పావర్టీ లైన్ లేదా బిలో మిడిల్ క్లాస్ వీళ్ళకి అందాల్సినవి అవి. అది మేనిఫెస్టోని నిర్లక్ష్యం చేసే ఇబ్బంది అవుతుంది ఒకటి. తర్వాత నా ప్రోమోలోనే పెట్టాను నేను, సంక్షోభం ఆపసోపాలు పడుతుందా సంక్షేమం అని. సంక్షేమం ఎందుకు ఆపసోపాలు పడుతుందంటే ఇప్పటికే అప్పులు అయిపోయినాయి, ఇవ్వాల్సినవేమో చాలా పెద్దవి. అవి ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇవ్వగలరు అనేది ఒక పాయింట్ ఉంది. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు ఇందాక తులసిరెడ్డి గారు అనుకుంటా ఒక పాయింట్ గఫూర్ గారు కూడా చెప్పారు. కీలకమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఒకటి మరి కన్వీనియంట్గా దాన్ని దాయాలని దాచారా లేకపోతే చెప్పడం ఇష్టం లేక చెప్పలేదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చెప్పిన అప్పు 3,50,000 కోట్లు ఎంతో చెప్పారు జగన్మోహన్ రెడ్డి అని. డైరెక్ట్ ఏంటి ఇండైరెక్ట్ ఏంటి, అప్పే. ఎవడు కడతాడు, ప్రజలే కట్టాలి కదా. దాదాపు 9 లక్షల పైచీలు కోట్లు, 10 లక్షలు సుమారుగా. అది తులసిరెడ్డి గారు అది కాకుండా ఇది మాత్రమే చెప్పారు. ఓకే, అది వారు సీనియరు, చాలా వారికే వదిలేద్దాం ఎందుకు చెప్పారో వారి లెక్కలేంటి అనేది పక్కన పెడితే, కేంద్రం సహకరిస్తోందని రేయిం పగలు ప్రచారం చేసుకుంటున్నారు కదా కూటమి ప్రభుత్వంలో. మరి కేంద్రం సహకరిస్తుంటే 2 ఏళ్లకే 4 లక్షల కోట్లు ఎందుకు అప్పయింది అనే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? వెంకటకృష్ణ ఇంత ముందు తులసిరెడ్డి అన్న మాట్లాడుతూ 10 లక్షల కోట్లు అన్నారు. అనలేదు, ఆయన అల్లా ప్రభుత్వం వచ్చిన అదే మీరు అన్నట్టు 10 లక్షల కోట్లకి వడ్డీ ఎంతన్నా, ఇంట్రెస్ట్ ఎంతన్నా, ఆ ఇంట్రెస్ట్ కట్టాలా? గవర్నమెంట్ ఎక్కడ డబ్బు ముద్రించుకోదన్నా. రెవెన్యూ లాస్ ని ఎట్లా భర్తీ చేయాలంటే పెద్దలందరికీ తెలుసు, రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. బయటపడి అది చేసేదని కుదరదని అంటున్నా, చేయకూడదు, కుదరదు కాదు చేయకూడదు. కాబట్టి ఆ రెవెన్యూ లాస్ ని భర్తీ చేసుకుంటూ నేను ఎందుకని చెప్పాను ట్రాక్ మీద ఇప్పుడు వచ్చాము, ఇంకా స్పీడ్ అందుకుంటామని. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశంగా చేసింది. మేము దాన్ని ఆ లోటుపాట్లను మేము సరిదిద్దుకుంటూ మేము ముందుకు వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలా ఆదుకుంటా ఉంది. కానీ ఒకటన్నా విచ్చలవిడిగా కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ విచ్చలవిడిగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ ఇచ్చేదానికి వీల్లేదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం దాన్ని ఏ విధంగా గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా ఇవ్వాలే తప్ప, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడైనా రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్ గా దాన్ని ఫాలో అప్ చేయడం కానీ, ఇక్కడ మంత్రులు కానీ అక్కడ ఉంటే పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్ మీ ఖచ్చితంగా అన్ని విధాలా ఆదుకుంటాను. మీరు కానీ ఆ 12 years ప్రోగ్రెస్ లో, ఈ 2 years ప్రోగ్రెస్ లో మేము బుక్లెట్ కూడా వేసాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్ని రంగాలు ఏ విధంగా ఆదుకునిందో, ఏ విధంగా ఆదుకునింది కాదు, ఏ విధంగా నిధులు కేటాయించిందో. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఇప్పుడు మేము ట్రాక్ మీదకి వచ్చాము. రాబో రోజుల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే పరిస్థితి ఇక మొదలవుతుంది. ముందుకు తీసుకుపోతుంది. ఇంకోటి తులసిరెడ్డి గారు డ్రగ్స్ గురించి మాట్లాడారు. పెరుగుతున్నాయి లేదు, డ్రగ్స్ బాగా కంట్రోల్ అయింది. ఎస్, గతంలో ఉండింది. దాన్ని మేము మాక్సిమం మా ఎఫర్ట్స్ అంతా డ్రగ్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో కింగ్ పిన్ కాదండి. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం కాదు భానుగారు, ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. మీరు చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ కానీ గంజాయి కానీ బాగా కంట్రోల్ అయింది స్టేట్ వైడ్ గా. మా అబ్జర్వేషన్ కూడా అదే, మీడియా పరంగా మా అబ్జర్వేషన్ కూడా అదే. కాకపోతే ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు కాబట్టి పట్టుకుంటూనే చూపిస్తున్నారు కాబట్టి వార్తలు, డ్రగ్స్ వార్తలు, గంజాయి వార్తలు ఎక్కువ ఉంటాయి సహజంగానే, అది ఓకే, కంట్రోల్ అవుతోంది. కానీ తులసిరెడ్డి గారు చెప్పింది ఏంటి, వాళ్ళ వేంపల్లె గురించి చెప్పారు. అది మీరు మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం మీద డ్రగ్స్ గంజాయి విషయంలో దృష్టి పెట్టండి. ఆయన డైరెక్ట్ గా ఆ మాట చెప్పలేక చెప్పలేక పెద్ద కదా, డైరెక్ట్ చెప్పలేక ఇది చెప్పినారు. రైట్, ఓకే. గఫూర్ గారు మీరు చెప్తున్నారు, మీరు ఇందాక నేను ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆడినప్పుడు మీరు చెప్పారు. నేను సరే మిగతా విషయాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం పదే చర్చించుకున్నాం. సంక్షేమ ఏవైతే ఉన్నాయో, ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్, వాటిలో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ప్రోత్సహించడానికి ఉపాధి అవన్నీ ఆ కాలంలో లేవు, ఈ కాలంలో లేవండి. ఇప్పుడు కూడా ఏం లేవు, జీరో బ్యాలెన్స్. అది కొంచెం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 to
19 కాలంలో ఈ ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో కార్లని లేకపోతే ఇంకా ఇతరత్ర వాటికి బాగా స్వయం ఉపాధి కింద బాగా లోన్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం వాటిని ఆపేశారు. వీళ్ళు వచ్చినాక దాన్ని రెన్యువల్ చేయాల్సింది, మరి ఎందుకో మళ్ళీ స్టార్ట్ చేయలే. మరి చేయాల్సిన అవసరం అయితే ఉంది. యా రైట్. రవి గారు సార్ 2 ఏళ్లే కదా. చెప్పండి. యా రెండేళ్లే కానీ రవి గారు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక దీంట్లోకి వస్తే నాకు చెప్పాల్సిన పాయింట్స్ మీరు, ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉంది, పెరుగుతోందా తగ్గుతోందా, తగ్గిందా పెరుగుతోందా అనేది ఒక పాయింట్. రెండవది, ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన ప్రతిపక్షం యొక్క బలం ఏమన్నా పెరిగిందా తగ్గిందా, ఏంటి దాని మీద అబ్జర్వేషన్ ఎలా ఉంది. రెండవది, ఓవరాల్గా మూడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ యొక్క పనితీరు మీద, చంద్రబాబు నాయుడు గారి ఇండివిజువల్ దీని మీద కానీ ఓవరాల్గా మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది. యూత్లో జెన్జీ, ఇప్పుడు అంతా యూత్ గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ జెన్జీ యొక్క మూడ్ ఎలా ఉంది? ప్లీజ్ డైరెక్ట్గా దాంట్లోకి వచ్చేయండి. నేను ఒకటి మీకు ఇక్కడ చెప్పాలండి, మీకు ఇదే చెప్తున్నా. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఆ ప్రభుత్వం తాలూకా ఫేస్ ఆఫ్ ఇండెక్స్ ఎవరైతే ఉంటుందో అధికార వ్యవస్థ. ఇక్కడ మీకు అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే, ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీ తాలూకా వ్యవహారాలను కూడా చక్కదిద్దుకోగనే క్రమంలో ప్రభుత్వం పార్టీ ఉండాలి. ఇక్కడ రెండు చక్రాలు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మీకు అదే చెప్తున్నా, వీళ్ళ కార్యకర్తల మీద 1924లో పెట్టిన కేసులు, వీళ్ళ నాయకుల మీద పెట్టిన కేసులే ఈ రోజు వరకు దిక్కులేవండి. మీకు అంతెందుకు, మా నెల్లిమర్లలో రామతీర్థాలు జరిగిన ఇన్సిడెంట్ లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, కళా వెంకట్రావు గారి మీద మర్డర్ కేసులు పెట్టారు. వాళ్ళ కేసులు ఇంకా క్లోజ్ అవ్వాలా. లీవ్ అబౌట్ దట్. 13 జిల్లాల్లో సిఐడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేరు సార్. 13 జిల్లాలకి సిఐడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేరు. మీరు అది గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైన అంశం. ఎందుకు చెప్పానంటే, హోంశాఖ లేకపోతే ప్రభుత్వంలో పోలీసుల పనితీరు అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు కింది స్థాయిలో ఎంత నష్టపోతున్నారో ప్రత్యక్షంగా మేము కొన్ని ఎగ్జాంపుల్ఫై చేసి కూడా మాట్లాడడం జరిగింది చాలా మందితో. సార్ మా దగ్గర ఏం డబ్బు లేదు సార్, మేము పార్టీకి కష్టపడ్డాం, ఈ రోజు స్టేషన్కి వెళ్తే ఆయన అది అడుగుతున్నాడు ఇది అడుగుతున్నాడు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మూడవది, జెన్జీ, మీరు ఏదైతే జనరేషన్ యూత్ అని చెప్పి మనం ఇక్కడ అంటున్నామో, మన కర్మో లేకపోతే ఇంకేంటో తెలియదు కానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టుకతోనే కులం అనేది ఇన్సెప్షన్ అయిపోయిందండి. నాకే బాధ అనిపిస్తుంది. నేను ప్రపంచ దేశాల్లో పనిచేశాను, వేరియస్ స్టేట్స్ లో పనిచేసి వచ్చాను, కానీ క్యాస్ట్ ఇన్సెప్షన్ అయిపోయింది వీళ్ళకి. ఈ క్యాస్ట్ ఇన్సెప్షన్ నుండి ఆ యూత్ అనే వాళ్ళని పక్కకు తీసుకురావాలని అంటే ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాంట్లో ప్రభుత్వం బాగుంది. వేరేకి వచ్చేటప్పటికి మీకు ఇందాక చెప్పిన మీరు ప్రభుత్వం మీద యాంటీ ఇంకంబెన్సీ అండ్ డోసేజ్ ఎక్కువ ఉందండి. దానివల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే, క్యాస్ట్ కి దీనికి లింకేజ్ ఉంది. ఎంటైర్ స్టేట్ లో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తో పాటు క్యాస్ట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసినాయి. మీరు ఒక్క నార్త్ ఆంధ్రాకి వచ్చేటప్పుడు చూస్తే, గతంలో నాకు చాలా మంది ఎగ్జాంపుల్ అడిగారు. గతంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు ఇన్ఛార్జీలుగా ఉండేటప్పుడు వాళ్ళు పెత్తనం చేసినప్పుడు లేనిది ఇప్పుడు మీకు మీ బీసీలకే కదా ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పి ఒక మాట అన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సుబ్బారెడ్డి గారా లేకపోతే విజయసాయి రెడ్డి గారో ఈ జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉండేటప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే, మాకు మీరు వద్దు అని చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఏమైంది, ఇప్పుడు రెడ్డి వర్సెస్ బీసీస్ నో లేకపోతే కమ్మ వర్సెస్ బీసీస్ గా నార్త్ ఆంధ్ర నడవట్లా, బీసీ వర్సెస్ బీసీగా నడుస్తుంది. మరి ఇది ఎటు దారికి తీస్తుందో తెలియదు కానీ అది ఒకటి రవి గారు, అది ఎటన్నా దారి తీయనివ్వండి. డెవలప్మెంట్ ఓన్లీ ద క్రైటీరియా. నార్త్ ఆంధ్ర డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి, పబ్లిక్ వెల్ఫేర్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. బీసీ వర్సెస్ బీసీ వర్సెస్ రెడ్డి వర్సెస్ కమ్మానా, అలా కాదు. ఇక్కడ క్యాస్ట్ గురించి వద్దనుకుంటూనే మనం అందులోకి వెళ్ళిపోతున్నాం. మనం మీకు నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా, చెప్పండి కానీ సంబంధించిన అంశాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు రెండోది డెవలప్మెంట్ మీరు ఎంత చేసినా పబ్లిక్ పర్సెప్షన్ అనేది చాలా టిపికల్ సార్, ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీకు వచ్చేటప్పటికి నార్త్ ఆంధ్ర లీడర్షిప్ బేస్ మీద ఉంటది, ఈస్ట్ వెస్ట్ విండ్ బేస్డ్ మీద ఉంటది. మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎటువైపు ఉంటే అటువైపు పోతారు ఈస్ట్ వెస్ట్ వాటర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, గత ఎన్ని ఎలక్షన్స్ చూసినా 14-19లో తెలుగుదేశంకి 14 సీట్లు వచ్చినాయి, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమికి వచ్చినాయి. ఓకే, ఓవరాల్ గా స్టేట్ వైడ్ యొక్క
పబ్లిక్ మూడ్ ఎలా ఉంది మీ దీని ప్రకారం? పబ్లిక్ మోడ్ అవుట్ ఆఫ్ 10 6 పాయింట్స్ వరకు ఉందండి సో ప్రభుత్వం గుడ్ ఫ్యాక్టర్ తో ఉంది. రైట్ ఉంది. బట్ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ క్యాడర్ డిస్సాటిస్ఫాక్షన్ తో కృష్ణ గారు, నేను ఒక మాట మాట్లాడతాను. తీసుకుంటా వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. క్రింది స్థాయిలో కరప్షన్ అనేది బాగా ఎక్కువ ఉంది. దాన్ని మాత్రం మిటిగేట్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. అది అన్ఫార్చునేట్లీ అంటే నేను సమర్థిస్తున్నాను అనుకోవద్దు, కానీ దాన్ని తీయడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదేమో. అలా అట్లా అంటే ఎలా అయిపోయింది. సార్? అలా అనలేము సార్. అలా అనలేమంటే ఏం చేస్తాం సార్? అలా అనలేమంటే అలాగే ఉంది మరి. ఓకే, అదొకటి. తర్వాత ఇందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి. అపోజిషన్ గ్రోత్ అంటే ప్రతిపక్షం యొక్క గ్రోత్ ఏమన్నా కనపడిందా? అంటే వాళ్ళకి ఏదైతే 39.1% ఓట్ షేర్ ఏదైతే 2024 ఎలక్షన్స్ లో వచ్చిందో దానికి వాళ్ళు ఒక 3-4% అనేది వాళ్ళు నష్టపోయారనే చెప్పాలి. ఇంకా తగ్గింది. యావరేజ్ ఈ రోజు 35% వాళ్ళతో స్టాండ్ అయి ఉన్నారు. సో అప్పుడు వచ్చిన ఓటింగ్ కంటే ఇంకా తగ్గింది. అది పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం అనేది ఒక విధంగా జంజీ తాలూకా కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో అదొక డెవలప్మెంట్. somehow అది ఇట్స్ ఎ గుడ్ థింగ్. రైట్. ఎనీవే, వరప్రసాద్ గారు చెప్పండి, ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏదో చెప్తాను. చెప్తున్నాను సార్, మేనిఫెస్టో అనేది 2 years లో ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేస్తారు తప్పకుండా. అది 5 ఏళ్ల మేనిఫెస్టో. 2 సంవత్సరాలు బాగా నడిచిందని ప్రభుత్వం అనేది పెద్దలందరూ చెప్తున్నారు. నేను మీ ద్వారా మా పార్టీ పెద్దలకు, గవర్నమెంట్కి నేను చెప్పేది అంటే 3-4 సంవత్సరాలు కొంచెం క్రిటికల్గా ఉంటాయండి ఎక్కడైనా, ఏ వ్యవస్థలో, ఏ గవర్నమెంట్లోనైనా కూడా. అందువల్ల ఇప్పుడు ఈ రివ్యూ తర్వాత, ఈ 2 సంవత్సరాల తర్వాత 3-4 సంవత్సరాలు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఇదే స్టేజ్లో తీసుకెళ్ళగలిగితే, ఇదే రవి గారు 6 పాయింట్లు ఇవ్వగలిగితే 3-4 సంవత్సరాల్లో 5వ సంవత్సరం ఈజీగా వెళ్ళిపోతుంది. రైట్. ఓకే. అందువల్ల అంటే మీరు తీసుకుంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల్ని ఎక్కువ కలవాలి. మాస్ ప్రోగ్రామ్, మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్. మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రభుత్వం గ్రీవెన్సెస్ గురించి చెప్పారు, ఇందాక కరప్షన్ గురించి చెప్పారు మన రవి గారు. నేనేమంటే కరప్షన్ ని మీరు అన్నట్టుగా మీరు కూడా అన్నారు, ఇది ఎట్లా పోద్దండి. అవును, కరప్షన్ ని పూర్తిగా సర్జరీ చేసి తీసేయలేం, కానీ కంట్రోల్ చేయవచ్చు. తులసిరెడ్డి గారు ప్లీజ్ 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. అంతే, డిస్టింక్షన్ మార్క్స్ కాదు, ఫస్ట్ క్లాస్ మార్క్స్ కాదు, సెకండ్ క్లాస్, ఆర్డినరీ పాస్. 35% ఆర్డినరీ పాస్ 2 ఏళ్లకి మీరు మార్కులు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. బాను చెప్పండి 30 seconds చెప్పండి. మంచి మార్కులు వచ్చాయి. వారి దృష్టిలో ఎప్పుడు అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని తిట్టాలి కాబట్టి అట్లీస్ట్ పాస్ మార్కులు అనే వేశారు, సంతోషం. వాళ్ళు 35 వేశారంటే మీకు 70 వచ్చినట్టేలే. అందుకనే 70 వచ్చింది, దాన్ని ఇంకా పెంచుకుంటాం. 75 వచ్చింది, ఇంకా పెంచుకుంటాం. 90కి వెళ్ళండి. రైట్. ఎనీవే, వరప్రసాద్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, గఫూర్ గారు, రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.